ఎవరిని పిలిచినావు మా సురమన్న? ఒక మాస్ బ్యాక్డ్రాప్లో ఒక క్యూట్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. హైట్ అనేది పక్కన పెట్టేసి ఫేస్ లుక్ ఎట్లా ఉందనేది చూసుకున్నాం ఫస్ట్. నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? తెలుగు ఓకే. మొదటిసారి ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్. నాకు తెలుగు అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం నాకు. రైటర్ గారు ఒక 8 పేజెస్ డైలాగ్ రాశారు, అది ఫుల్ నాకే ఇచ్చారు. రాధా మాధవం ట్రైలర్ మామూలుగా లేదు. న్యూ డైరెక్టర్గా మనకి ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్ సార్, మంచి ట్రైలర్ ఇచ్చారు. ఈ ఫిల్మ్లో పాడిని చూస్తే చాలా మంది సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కనిపిస్తూ ఉన్నారు. అలాగే ట్రైలర్ కట్ చేశారు చాలా బాగా. రైటర్ వచ్చి వసంత్ వెంకట్ గారు, కంగ్రాచులేషన్స్ అండి వసంత్ గారు. అండ్ ఎడిటర్ వచ్చి కె రమేష్ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ మంచి మంచి ఫైట్స్ అందించారు మన ఫిల్మ్కి. ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు గారు, కంగ్రాచులేషన్స్ అండి. అలాగే సో ఈరోజు స్టేజ్ మీదకి ఒక్కొక్కరిని పిలిచేద్దాం. ఫస్ట్ మాత్రం మనం హీరో నుంచి స్టార్ట్ చేద్దాం. అరే రే 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 పిలిచింది ఎవరిని? ఎవరిని పిలిచినావు మా సురమన్న? హీరో గారిని పిలిచాను. పిలిస్తే నా కూతురు లేపుకొస్తాడు. నీ ఇష్టమా? అంటే ఈ తండ్రిని వదిలేస్తున్నావు నువ్వు? హీరో అంత బాగున్నాడా? చూసినా డాన్స్ కూడా బాగా చేస్తా ఉన్నాడు. సరే కానివ్వండి. ఓకే ఓకే, వీరభద్రం గారు వచ్చేసారు. హార్టీ వెల్కమ్ వీరభద్రం గారు. సో ఆర్కే గారు అనుకున్నారు, బట్ ఆ పాత్రలో ప్రవేశించేశారు. నిజంగా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంట్రడక్షన్ అయితే ఇలా అయితే ఎవరు ఇవ్వలేదు. హీరో అంటే హీరో ఎత్తుకుని వారు తీసుకొచ్చారు. సో హ్యాట్సాప్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచే మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంట్రడక్షన్ అనమాట మొత్తం అందరూ కూడా. సో హార్టీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ, అపర్ణ గారు అండ్ వివేక్ గారు అండ్ ఆర్కే గారు. అండ్ ఇప్పుడు మనం ఇంకా మన స్టేజ్ మీద పిలిచేద్దాం. ఇంకా మన డైరెక్టర్ పిలిచేద్దాం. చప్పట్లు కొట్టాలి, లేదంటే పిలవరు అసలు నేను. ఓకేనా? హార్టీ వెల్కమ్ టు అండి. ఎస్, అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్ని ఇన్వైట్ చేస్తున్నాను. వెంకటేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ మంచి మ్యూజిక్ అందించారు. చైతు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. చైతు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. మన మూవీని #1 మీడియా రిలీజ్ చేస్తోంది. మీడియా మిత్రులు, తమ్ముళ్ళు, వాళ్ళకి స్వాగతం పలుకుతూ, అలాగే మా రాధా మాధవం టీం మొత్తానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మేకా రామకృష్ణ. ఇంతకుముందు చాలా సినిమాలు చేశానండి. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి అండ్ మా రైటర్ వెంకట్ గారికి, అలాగే నాకు సపోర్ట్ చేసి సినిమా మొత్తం చాలా స్మూత్గా కంప్లీట్ చేయడానికి సహకరించిన డిఓపి గారికి, తర్వాత మా హీరో మా అమ్మాయి అపర్ణాదేవి గారికి, మిగిలిన ఆర్టిస్టులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటి వరకు నేను దాదాపు 80-90 సినిమాలు చేస్తుంటాను. అన్నీ సాఫ్ట్ క్యారెక్టర్సే. మొదటిసారి ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారు నా మీద నమ్మకంతో, అలాగే మా రైటర్ గారు మంచి డైలాగ్స్తో ఈ క్యారెక్టర్ని ముందుకు నడిపించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది సూపర్ లొకేషన్స్ అండి. అనంతపూర్ జిల్లాలోని చాలా లొకేషన్స్ని వెతికి అసలు ఈత చెట్లు, ఈత తోపులు, అక్కడ ఫైటింగ్, తర్వాత అక్కడ అనంతపూర్ జిల్లాలో ఉన్న మంచి ఇళ్ళు ఉంటాయి. ఆ ఫ్యాక్షనిజం ఎట్లా ఉండేది ఏంటనేది ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు తెలియని ఒక అనుభూతి అండి. చాలా సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు చూస్తుంటాం. ఇది కూడా లవ్, ఫ్యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అండ్ వండర్ఫుల్ డ్యాన్సులు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఒక సినిమాకి, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయని నాకు, అంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, తప్పకుండా చూస్తారు. అది రేపు March 1న రిలీజ్ కాబోతుంది. సో మన మీడియా మిత్రులందరికీ కోరేది ఏంటంటే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలి. మీ సహకారం లేనిదే మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ముందు కూడా వీరు మా ప్రొడ్యూసర్ గారు మంచి సినిమాలు చేసి మంచి సక్సెస్ఫుల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారు కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ కానీ డెబ్యూ ఫిల్మ్ అని
తెలియకుండానే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా మాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ వండర్ఫుల్, చాలా బాగా అనిపించింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీదకి పిలిచినందుకు మరొకసారి వారందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ, మన హీరో వినాయక్ ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా సార్ మేఘ రామకృష్ణ గారికి సార్ థ్యాంక్ యూ సార్. అలాగే మా డైరెక్టర్ గారికి వినాయక్ దేశాయికి థ్యాంక్ యూ సార్. అలాగే మా శ్రీనివాసరెడ్డి, అలాగే మా అపర్ణదేవి గారు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లవ్ స్టోరీ సబ్జెక్ట్ ఇది. మార్చ్ 1న థియేటర్కి ముందుకు రాబోతుంది. అందరూ సపోర్ట్ చేయాలి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సపోర్ట్ చేస్తారని గట్టి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా స్టోరీ వినగానే స్టోరీలో ఏదో కొత్త పాయింట్ ఉందని చెప్పేసి ఆయన ఫస్ట్ యాక్సెప్ట్ చేసి తర్వాత నాకు ఫోన్ చేసి నాకు ఈ స్టోరీ వినమని చెప్పడం జరిగింది. ఈ స్టోరీ విన్న తర్వాత నాకు కూడా చాలా నచ్చింది స్టోరీ. తర్వాత మా రైటర్ గారి గురించి చెప్పాలి. మా రైటర్ గారు ఈ స్టోరీ చాలా బాగా రాశారు. ఇది స్టోరీ ఒక 20% రియల్గా జరిగింది స్టోరీని ఇన్స్పైర్ అయ్యాము. ఒక 80% మేము కల్పించాం అనమాట. ఓవరాల్గా ఈ సినిమా చాలా బాగా వచ్చింది. హీరో వినాయక్ దేశాయ్. హీరో గురించి చెప్పాలంటే హీరో నాకు ముందు నుంచి తెలుసు. ఈ కథ వినగానే ఈ కథకి ఎవరైతే సూట్ అవుతారో అని కొంచెం ఆలోచించిన తర్వాత వినాయక్ని తీసుకున్నాం. వినాయక్ కొంచెం పర్సనాలిటీ చాలా పెద్దగా ఉంటుంది. వినాయక్ని తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మాకు పెద్ద టాస్క్ ఏంటంటే అమ్మాయిని కూడా అదే హైట్లో తీసుకోవాలి. మేము చాలామందిని హైట్లో కొంతమందిని ఆడిషన్స్ చేసాం, కానీ మాకు ఎవరు సెట్ అవ్వలేదు. తర్వాత లాస్ట్లో హీరోయిన్ అపర్ణ గారు మాకు కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆమె కొంచెం హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ మేమేం చేసామంటే హైట్ అనేది పక్కన పెట్టేసి ఫేస్ లుక్ ఎట్లా ఉందనేది చూసుకున్నాం. ఫస్ట్ ఫేస్ లుక్, తర్వాత యాక్టింగ్, ఈ రెండింటిని మంచిగా మేము చూసుకొని ఆమెను తీసుకోవడం జరిగింది. తర్వాత మేఘ రామకృష్ణ గారు సార్ మా సినిమాలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. బట్ సార్ మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లస్ అయిందనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ టైము, మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైము, కొంతమంది అందరూ ఫస్ట్ టైం ఉన్నారు. వాళ్ళందరికీ టైమింగ్లో కానీ, తర్వాత సెట్కి టైమింగ్లో రావడం కానీ, తర్వాత ఇంకా చాలా విషయాల్లో కూడా మాకు సారు చాలా హెల్ప్ చేశారు. మేఘ రామకృష్ణ గారు థ్యాంక్స్ అండి. ఇంకా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే రాబిన్ సుబ్బు ఫైట్స్ చేశారు. అతను గూఢచారి, మేజర్ ఈ సినిమాలన్నీ చేశారు. తర్వాత మ్యూజిక్ చైతన్య కొల్లి, అతను కూడా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. రేపు మీరు మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలకి కొంచెం నార్మల్గా ఉంటాం మ్యూజిక్, కాకపోతే మేము ఏం చేసామంటే కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి మ్యూజిక్లో కూడా చాలా కేర్ తీసుకున్నాం. అంతేనండి. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. తర్వాత మాకు మేజర్గా ఈ చిన్న సినిమా నుంచి ఏంటంటే పెద్ద సినిమాలు అంటే స్టార్స్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ చిన్న సినిమాని ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాకు సపోర్ట్ చేసిన మా పిఆర్ఓ సాయి సతీష్ గారు. అన్న ఒకసారి పర్లేదు ఒకసారి అన్న నా పక్కన ఉంటే నేను కనిపించను. అన్న నాకు చాలా సపోర్ట్ చేశాడు. చిన్న సినిమా అయినా సరే కొంచెం డబ్బుల విషయంలో కూడా ఆలోచించలేదు. ఫస్ట్ పని చేద్దామన్నా, తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దామని చెప్పేసి మా సినిమాని పెద్ద సినిమా రేంజ్లో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి మీడియా నుంచి పబ్లిక్కి తెలిసేటట్టు చేసిన సాయి సతీష్ అన్నకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరు పేరు, ఈ సినిమా మార్చి 1 రిలీజ్ అవుతుంది. వన్ మీడియా కంపెనీ తరపు నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. యూజువలీ కెమెరా ముందు యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఈజీ ఉంటుంది, కానీ ఇలా వేదిక మీద వచ్చి మాట్లాడాలంటే నేను కొంచెం భయపడుతున్నా. సో ఏదైనా తప్పు అయితే నన్ను క్షమించండి, ముందే చెప్తున్నా. అన్న అయితే చాలా ఉప్పులో ఉన్నాడు. అన్న నిన్ను పక్కా పిలుస్తాను నేను వేదిక మీద. సో
ఇంటర్వ్యూస్ 3-4 days బ్యాక్ రాధామాధవం గురించి చెప్పాము ఇంటర్వ్యూస్లో. రాధామాధవం ఏమనే ఒక లైన్లో చెప్తే ఒక మాస్ బ్యాక్డ్రాప్లో ఒక క్యూట్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంతే చెప్పగలుగుతాను, ఎక్కువ ఏం చెప్పాను. స్టార్ట్ చేస్తాను టెక్నీషియన్స్ గురించి. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు, రండి సార్ ముందుకు. యాక్చువల్లీ వెంకటేష్ గారు నా మదర్ టంగ్ వచ్చేసి కన్నడ, సో సార్ది కూడా మదర్ టంగ్ కన్నడనే ఉంది. సో మా ఇద్దరిది బాండింగ్ ఎక్కువ మాట్లాడేది మేము కన్నడలో మాట్లాడతాం కాబట్టి ఒక మంచి బాండ్ కలిగింది యాక్చువల్లీ. అండ్ సార్ నాకు ఒకటే చెప్పారు, నేను పెద్ద పెద్ద హీరోస్ని పెట్టాను, నీ మీద నమ్మకం ఉంది, నాకు తెలుసు ఈ స్టోరీకి నువ్వు కరెక్ట్ సెట్ అవుతావని. సో సార్ నన్ను సెలెక్ట్ చేశారు. నా లాంటి వాళ్ళు అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, వాళ్ళకి లైఫ్లో ఒక గోల్స్ ఉంటుంది. సో 2014 నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే అప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను హీరో అవ్వాలని. ముంబైలో ట్రై చేసా 5 years, 2014 నుంచి 19 వరకు. ముంబైలో అంటే నాలాంటి వాళ్ళు అక్కడ క్రోర్స్ ఆఫ్ యాక్టర్స్ స్ట్రగల్ చేస్తుంటారు. అప్పుడు అనిపించింది రాజమౌళి గారు బాహుబలి మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసా. మా ఫ్రెండ్స్ అందరూ నాకు చెప్పేవాళ్ళు, అరే సేమ్ ప్రభాస్ లాగా అనిపిస్తావు అండ్ కొంచెం ట్రై చేయొచ్చు కదా సౌత్ ఇండస్ట్రీలో. నా మదర్ టంగ్ వచ్చేసి కన్నడ, బట్ నాకు తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్, తెలుగు సాంగ్స్, తెలుగు మూవీస్, తెలుగు వీడియోస్, ఎవ్రీథింగ్. నాకు తెలుగు అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం నాకు. సో 2019లో ఫిక్స్ అయిపోయా, లేదు ఏదైనా చేస్తే హైదరాబాద్లో వెళ్ళి తెలుగు నేర్చుకుంటాను నేను, ఎంత తప్పైనా సరే నో ప్రాబ్లం. నేను థియేటర్ యాక్టర్ కాబట్టి నేను ఎలాగైనా మేనేజ్ చేసుకుంటాను. 2019లో నా జర్నీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ మూవీ శ్రీరంగపురం చేశాను. సేమ్ ఇదే వేదిక మీద ఫస్ట్ ప్రెస్ మీట్ చెప్పాను నేను, ఇలాగే స్పీచ్ చెప్పాను. ఇప్పుడు రాధామాధవం కోసం యాజ్ హీరోగా వచ్చానంటే దానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఏంటంటే నాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి చాలామంది ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్స్ స్పెషల్లీ. అరే అబ్బాయికి మార్కెట్ లేదు, ఈ అబ్బాయికి అది ఉంది ఇది ఉంది. కానీ ఏంటంటే ఒక అబ్బాయికి మార్కెట్ రావాలంటే ఫస్ట్ ఎవరైనా అవకాశం ఇస్తేనే వాళ్ళు ముందుకు అంటే ఏదైనా సాధిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా మీద నమ్మకం పెట్టి నా మీద మూవీ తీశారు. ఎక్కువ మాట్లాడిన ఇప్పుడు డైరెక్ట్ ఒక్కొక్క లైన్ టెక్నీషియన్స్ గురించి. తాజ్ నాకు ముందు నుంచి పరిచయం బికాస్ ఆఫ్ దాసరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తాజ్తో ఏంటంటే ఏదైనా ఫ్రేమ్లో ప్రాబ్లం అయితే బ్రో ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని తాజ్ నాకు, అరే నువ్వు వెళ్ళరా బ్రో, నువ్వు టెన్షన్ తీసుకో, నేను ఉన్నానుగా అని చెప్పేవాళ్ళు నాకు. తాజ్తో పాటు రాబిన్ కూడా ఉన్నాడు. రాబిన్ ఏంటంటే ఎదురు చూస్తున్నాడు నా షూస్ గురించి ఎప్పుడు చెప్తామని. సో తాజ్ నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే రాత్రి పగలు ఏమీ చూసుకోకుండా, లేదు పర్లేదు బ్రో ఇవాళ నాకు జస్ట్ 2 shots చెప్పాను కదా, మధ్యలో డైరెక్టర్ వచ్చి బ్రో ఈరోజు ఇంకొక ఎక్స్ట్రా చేద్దాం బ్రో, ఏమీ ఆలోచించకుండా సరే బ్రో నీకోసం చేస్తాను. సో అలాంటి మనిషి తాజ్. సో థ్యాంక్ యూ సో మచ్ తాజ్. మ్యూజిక్ డైరెక్టర్ చైతుకోలి, వాళ్ళు బేసిక్లీ ఉండేది చెన్నై, తమిళ్ వాళ్ళు యాక్చువల్లీ. బట్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చి దీనికి ప్రాణం పోసారు మూవీలో. సో చైతుకోలి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ వెంకట్ గారు, వసంత్ వెంకట్ గారు, రైటర్, డైలాగ్స్, స్టోరీ, లిరిక్స్, ఎవ్రీథింగ్. సో ఆల్ ఇన్ వన్, ఆల్రౌండర్. చాలా మంచిగా రాస్తారు, మంచిగా ఊహించుకుంటారు, ఇమాజినేషన్స్ చాలా బాగుంది. అండ్ ఈ స్టోరీ రాశారు, నన్ను యాజ్ అ హీరోగా అనుకున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. ఫైట్ మాస్టర్ రాబిన్ సుబ్బు గారు. ఫైట్ మాస్టర్ ఆల్రెడీ రాబిన్ సుబ్బు గారు గురించి అందరికీ తెలుసు. మంచి ఫైట్ మాస్టర్. గూఢాచారి మూవీ, మేజర్ మూవీలో ఫైట్ ఇచ్చారు అందరికీ. సో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నా హైట్ చూసి, అరే ఇంత హైట్ ఉన్నావేంట్రా నువ్వు, నేను అనుకున్నా 5'10", 5'11" ఉంటావు అనుకున్నా, 6'2" ఉన్నావేంట్రా అని చెప్పారు. సో రోప్స్ పెట్టుకోకుండా చాలా న్యాచురల్గా ఎలా చేయాలి అట్లా చూపించారు ఫైట్స్. అందరికీ నమస్కారం. మలయాళంలో కావాలా? ఎల్లరికూ నమస్కారం. హిందీ నాకు తెలియదు. సబ్కో నమస్కారం. కరెక్ట్? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. ఏం మాట్లాడో తెలియదు.
ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు, దాసరి గారు, ఇషాగు దాసరి డైరెక్టర్ సార్, రైటర్ గారు వెంకట్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రైటర్ గారు గురించి చెప్పాలంటే నాకు డైరెక్ట్ కాల్ చేసిన ఆయనే. థ్యాంక్స్ అండి, నాకు ఇలాగే ఒక మంచి టీంతో వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఎవరితో చెప్తా, ఓకే, తాజ్ గారు, రోబిన్ గారు, థ్యాంక్స్ అండి, చాలా సపోర్ట్ చేశారండి. అక్కడ అనంతపూర్లో షూట్ చేయడానికి మీకు తెలుసు కదా, క్లైమేట్ కొంచెం డిఫికల్ట్, బట్ చాలా కోఆపరేట్ చేశారండి. నెక్స్ట్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ సతీష్, మణిదీప్, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటంటే నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కువ ఉంది, డైలాగ్ నేర్చుకోవడానికి కష్టం, సో అందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ రామకృష్ణ గారు, ఐ థింక్ నేను చాలా లక్కీ మీ కూతురుగా చేసినందుకు, ఒక క్యారెక్టర్ చేసినందుకు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సత్య మాస్టర్, ముందు హీరో గారు చెప్పారు నేను ఒక క్లాసికల్ డాన్సర్ అండి, సో అదే ప్రాబ్లం, నాకు ఫ్రీ స్టైల్ చేయడానికి కొంచెం కష్టం. బట్ మాస్టర్ చెప్పారు ఏం పర్లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒక 2 months ముందు నాకు ఫుల్ ప్రాక్టీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు ఇక్కడ లేరు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మన హీరో గారు గురించి చెప్పాలంటే హీస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. ఏంటంటే ఆయన అక్కడ నాకు తెలుగు టీచరే, నాకు లాంగ్వేజ్ తెలియదు. ఈ మూవీలో నాకు ఒక పెద్ద డైలాగ్ ఉంది, ఏం తెలియదు, రైటర్ గారు ఒక 8 pages డైలాగ్ రాశారు, అది ఫుల్ నాకే ఇచ్చారు. సో ఆ డైలాగ్ చెప్పడానికి చాలా కష్టం. హీరో గారు ఏం చేశారంటే ఫుల్ తెలుగులో రీడ్ చేసి నాకు ఇచ్చారు, నేను అది ఫుల్ మలయాళంలో రాసి నేర్చుకున్నాను. నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? తెలుగు ఓకే? ఓకే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వినాయక్ గారు, చాలా హెల్ప్ చేశారు. మీలాగా ఒక కో యాక్టర్. ఫస్ట్కి థియేటర్కి రిలీజ్ అవుతుంది, మీ అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ మీడియా పీపుల్ అందరూ రావడానికి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ మూవీ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ అన్నిట్లో ఉంటాయి. కొన్ని ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో ఛాలెంజెస్ చాలా ఉంటాయి, అవన్నిటిని ఫేస్ చేసుకొని ముందుకు వచ్చి అందరికీ, అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ ఆర్టిస్ట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఫార్ లొకేషన్స్లో అన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి అందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేకర్ రామకృష్ణ గారు అంటే కనుక నేను నా చైల్డ్హుడ్లో అందరూ బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసే ఉండదు, సో ఆ టైంలో సీరియల్ నుంచి ఉన్నారు ఆయన. అండ్ ఈ సినిమాలో మాతో యాక్ట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఋతురాగాల మెయిన్గా చెప్పాలంటే కనుక మా మదర్ అదే అంటది, ఆ ఋతురాగాలు ఉన్నారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్. అండ్ హీరోయిన్ అయితే కనుక దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్ అనుకోండి. మీడియా మిత్రులకు నమస్కారం. కన్నుల పండుగ అంటే నాకు నార్మల్గా సినిమా చూస్తే కన్నుల పండుగ, సో అది రిపీటెడ్గా ఈరోజు మళ్ళీ నాకు అనిపిస్తుంది ఎందుకో ఈ కెమెరాస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక సినిమా గురించి చెప్పాలంటే ఈ కథను ఒక 4 క్యారెక్టర్లు బేస్ చేసుకొని చేశానండి. అది రామకృష్ణ గారు, హీరో, హీరోయిన్, ఇంకొక బేబీ కృతిక అని, ఈ 4 క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చేశారు. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు. ఈ సినిమా March 1st రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. చిన్న సినిమాల్ని ప్రతి ఒక్కరు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.